హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కేవీసీ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు కేవీసీ కిచెన్లో కలాకండ ఎలా చేసుకోవాలో చూద్దాము. కలాకండకు కావలసిన పదార్థాలు: పాలండి. నేను 1.5 లీటర్ పాలు తీసుకున్నాను. విశాఖ డైరీ రెడ్ మిల్క్ తీసుకున్నాను. మీరు గేదె పాలన్నా తీసుకోవచ్చండి. గేదె పాలు అయితే ఇంకా బాగా వస్తుంది. నా దగ్గర అయితే గేదె పాలు లేవు. నేను విశాఖ డైరీ రెడ్ మిల్క్ తీసుకున్నాను. నేను చూడండి, మీకు పాల ప్యాకెట్ కట్ చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, పాలు మేగడ పాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. విశాఖ పాలు కూడా బాగానే ఉంటాయి. 1.5 లీటర్ పాలకి 100 గ్రాముల పంచదార సరిపోతుందండి. నేను 200 గ్రాముల పంచదార తీసుకున్నాను, 2 లీటర్లు కాబట్టి. బాదం పప్పు అండి డెకరేషన్కి. మీరు జీడిపప్పు అన్న తీసుకోవచ్చు. 1 స్పూన్ నెయ్యి, 1 స్పూన్ ఇలాచి, 1 నిమ్మకాయ అండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకోవాలండి. లోతు పెనం అయితే బాగుంటుంది. నా దగ్గర ఎనపెనం లేదండి. మేము స్వీట్లు చేయడానికి పెనం ఉంచేసుకున్నాము. దలసరిగా ఉండాలి. ఎనపకాయ పెట్టినా మా బాబుకి ఇష్టం ఉండదని మేము ఈ కళాయి కొనుక్కున్నామండి. పాలు వేసుకుంటున్నానండి. కళాయిలో పాలు వేసుకుంటున్నాను. చూడండి, పాలు బాగా మరగాలండి. పాలు బాగా కలయబెట్టాలి. ఈ లోపు నేను బాదం పప్పులు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. నా దగ్గర మైసూర్ పాకం ట్రే ఉందండి. దానికి నెయ్యి అప్లై చేసి పెట్టుకుంటున్నాను. చిన్న సైజు నిమ్మకాయ అండి. ఆ నిమ్మకాయని మనం వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని బాగా పక్కన పెట్టుకోవాలండి. పిక్కలు ఉండకూడదు. పాలు కలయబెడుతూనే ఉండాలండి. పాలు ఎంత బాగా మరిగితే అంత టేస్టీగా ఉంటుంది. మేగడ తెరలొచ్చిన వరకు కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పాలు ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి. అడుగు పట్టకూడదు. పాలు అడుగు పడతాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. దగ్గరే ఉండాలండి. ఫ్రెండ్స్, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చూడండి నేను ఎలా కలుపుతున్నాను. అంచుల చుట్టూ చూసుకుంటూ కలుపుకోవాలి. ఎంత జాగ్రత్తగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది కలకండ. మనము దగ్గరే ఉండాలండి. పొంగిపోతాయి కదా, అనవసరంగా పాడైపోతాయి. దగ్గరుండి కలుపుతూ ఉండాలి. మినిమము గంట పడుతుందండి. 45 నిమిషాల నుంచి 65 నిమిషాల వరకు టైం పడుతుంది. మనం టైం ఉన్నప్పుడు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. షాపుల్లో కొంటే బోల్ రేట్ కాదండి. చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను చూపించినట్టయితే మీకు ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి, నేను ఎలా కలుపుతున్నానో మీరు అలా జాగ్రత్తగా కలుపుకోవాలి. పాలు దగ్గర పడాలండి. బాగా దగ్గర పడాలి. కొంతమంది ఏంటంటే కలిపి నిమ్మకాయ వేసేస్తారు. అలా వేయకూడదు. మేగడ తెరలు వచ్చిన తర్వాతే మనం నిమ్మకాయ పిండుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, అలాగ మేగడ చూడండి తెరలు ఎలా వచ్చిందో. దగ్గర పడ్డాయి కదా పాలు. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలండి. కళాయి చుట్టూ అంచుల చుట్టూ మేగడని తీసేసుకోవాలి. ఎందుకంటే మాడిపోతుంది. అందుకని మనం జాగ్రత్తగా అంచుల చుట్టూ మేగడ తీసుకోవాలండి. ఇప్పుడు నేను నిమ్మకాయ రసం వేస్తున్నానండి. నిమ్మకాయ రసం వేస్తున్నాను. ముందు కొంచెం వేసుకోవాలండి. కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకుంటే మనకి పలుకు విడిపోలేదనుకోండి, మళ్ళీ మనం కొంచెం నిమ్మకాయ యాడ్ చేసుకోవచ్చు. నాకైతే వెళ్ళలేదండి, అందుకే నేను మళ్ళీ కొంచెం నిమ్మకాయ యాడ్ చేస్తున్నాను. మేగడ పలుకు విడిపోవాలండి. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అలా నిమ్మకాయ ఎక్కువ వేసేయకూడదు. ముందు మనం వేసిన తర్వాత ఆ పలుకు విడిందో లేదో చూసుకొని వేసుకోవాలి. చూడండి, నేను వేసాను, పలుకు విడింది. ముందు వేసినప్పుడు చూడండి అలా అంటుకోలేదు. సరిపోద్దండి. ఇప్పుడు బాగా కలుపుకొని స్మాష్ చేసుకోవాలండి. ఇక్కడ ఇప్పుడు మంట స్లో చేసుకోవాలి. నిమ్మకాయ వేసిన దగ్గర నుంచి మనం మంట స్లో చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది కలకండ. చూడండి, నేను చూపిస్తున్నాను మీకు, అందుకే తీసి నేను దగ్గర నుంచి కూడా పెట్టి చూపిస్తున్నాను. నేను ఈ వీడియో అయితే చాలా దగ్గర నుంచి తీసాను మీకు అర్థం అవ్వాలని. ఇప్పుడు నేను షుగర్ వేస్తున్నానండి. మా ఇంట్లో కొంచెం తక్కువ షుగర్ తింటాం కాబట్టి నేను తక్కువ యాడ్ చేశాను.
లీటర్ పాలకైతే 100 గ్రాములు, 2 లీటర్ల పాలకైతే 200 గ్రాములు షుగర్ పడుతుందండి. షుగర్ వేసిన తర్వాత బాగా స్మాష్ చేసుకోవాలి. ఎందుకంటే మేగడ ఉండల్లా కడుతుంది కాబట్టి ఆ ఉండలన్నీ చిన్న చిన్న పలుకుల్లా వచ్చేయాలి. అందుకని బాగా గరిటతో స్మాష్ చేసుకుంటూ ఉండాలండి. ఎంత బాగా గరిటతో స్మాష్ చేసుకుంటే అంత బాగా వస్తుంది. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, అలా కలుపుతూ ఉండాలి. జాగ్రత్తగా కలుపుకోవాలండి, అడుగు మాడిపోతుంది. లేకపోతే ఎంత జాగ్రత్తగా కలుపుకుంటే అంత మంచిది. కలుపుతూ ఉండాలండి. మనం ఎంత బాగా కలుపుకుంటామో అంత బాగా వస్తుంది. స్పూన్ పెట్టి బాగా మెత్తగా కలుపుకొని అంచులు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేకపోతే అంచులు మాడిపోతాయి. అడుగు పట్టిందంటే కోవా టేస్ట్ మారిపోతుంది. మీరు ఇది మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. కలుపుతూ ఉండాలండి. ఎంత బాగా కలుపుకుంటే మనకు అంత బాగా వస్తుంది. అంత చిన్న రేణువుల్లా వస్తుందండి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ దగ్గర పడింది. ఇప్పుడు నేను ఇలాచీ వేసుకుంటున్నానండి. ఇలాచీ ఆప్షన్ అండి. మా అబ్బాయికి ఇలాచీ ఫ్లేవర్ అంటే ఇష్టమని నేను వేసాను. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలాచీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. నేను ముందు నుంచి చెప్తున్నాను, కలాకండ్కి చాలా బాగా కలుపుకోవాలి, మెత్తగా కలుపుకోవాలండి. కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు నేను నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు బాగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకుంటూ అంచుల చుట్టూ తీసుకుంటూ, అందుకంటే అంచులు మాడిపోతే మనకి కోవా టేస్ట్ మారిపోతుంది కాబట్టి అంచుల చుట్టూ తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఎంత జాగ్రత్తగా కలుపుకోవాలంటే ఇప్పుడు అంత జాగ్రత్తగా కలుపుకోవాలి. చూడండి, అయిపోయింది, దగ్గర పడింది బాగా. నేను చూడండి గడితో అలాగా కలుపుతున్నాను. అలా జాగ్రత్తగా కలుపుకోవాలి. నేను దగ్గర పడిపోయిందని నేను చిన్న గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందని నేను కొంచెం ఇంకా ఫ్రై చేస్తున్నాను. అయిపోయినట్లే ఆల్మోస్ట్. లాస్ట్ అయ్యేసరికి మనకి ఇంకా అంచులకు బాగా పట్టేస్తుంది. అది తీసుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుందండి. కోవా అడుగు పట్టిందంటే టేస్టే మారిపోతుంది. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, ఇలా వస్తే సరిపోతుందండి. కొంచెం కలుపుకోవాలి. నేను చూపించినట్టు మీరు చేసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుందండి. సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. చూడండి, అయిపోయింది ఫైనల్గా. నేను ఇప్పుడు నా దగ్గర మైసూర్ పాకం బౌల్ ఉందని అన్నాను కదా, దాంట్లోని ఇది వేసుకుంటున్నాను. మీరు కావాలంటే కంచంలో నెయ్యి రాసుకొని కూడా వేసుకోవచ్చండి. ఏం ఇబ్బంది లేదు. బాక్సే ఉండాలని అయితే ఏం ఇబ్బంది అయితే లేదు. మన దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే నేను మైసూర్ పాకం అది చేసుకుంటాం, అందుకని మా దగ్గర బాక్స్ ఉంది. నేను ఆ బాక్స్లోకి తీసుకుంటున్నాను. వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి. చల్లారిపోయిన తర్వాత వేసుకున్నా అది గట్టిపడిపోతుంది. మినిమం మనకి 4 గంటల సేపు టైం పడుతుందండి చల్లారడానికి. మనకు స్వీట్ షాప్లో అయితే పొద్దున్న చేస్తే సాయంత్రం తీస్తారు, రాత్రికి చేస్తే రేపు మార్నింగ్ తీస్తారు. కానీ మనకు అలా కావద్దు కదా. చూడండి, ఇప్పుడు బాగా దగ్గరగా ఈవెన్గా వచ్చేలాగా, షేప్ వచ్చేలాగా నేను స్పూన్తోని స్ప్రెడ్ చేసుకుంటున్నాను. జాగ్రత్త చూసుకోవాలండి, కాలిపోతుంది. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్, మీ దగ్గర చిన్న చిన్న బాక్స్ ఉన్నా పర్లేదండి, బాక్స్లో వేసుకుంటే మనకు రౌండ్ షేప్ వస్తుంది. నా దగ్గర అయితే ప్లేట్ ఉందని నేను వేసుకున్నాను. బాగా కొట్టుకుంటే కిందకు దిగుతుందని నేను అలా చేస్తున్నానండి. ఫ్రెండ్స్, నా ఛానల్ లైక్ చేయండి. ఇప్పుడు 4 గంటలు అయిందండి, నాకు చల్లారింది. ఇప్పుడు నేను కొంచెం వెయిట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే మనం బాక్స్లో నుంచి ప్లేట్లోకి వేసుకోవాలి కాబట్టి వెయిట్ చేసుకుంటున్నాను. చూడండి, చాక్ తోటి 4 వైపులా మెడ్డిగిస్తున్నానండి. అంటే కొంచెం అడుగు పట్టింది కదా, బాక్స్లో నుంచి తీస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనకి చాక్ తోటి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఆడితేనే బాగా వస్తుంది. ఇప్పుడు మనకు 4 గంటలే కదా అయింది, కొంచెం మెత్తగా అనిపిస్తుంది. మీరు ఉంచుకుంటే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఉంచుకుంటే ఇంకా బాగా వస్తుంది. చూడండి, నేను బాదంతో గార్నిష్ చేసుకుంటున్నాను. మీరు జీడిపప్పుతో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. నేను ఇప్పుడు కలాకండ్ని తీసి కూడా చూపిస్తాను, లోపల ఉన్న పలుకుని. చూడండి
ఎంత బాగా వచ్చిందో, ఇరుగుతుందో చూడండి. చాలా బాగా వచ్చింది కదా. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.